అందరికీ నమస్తే. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి 10th క్లాస్ ఏపీ 10th క్లాస్ బయాలజీ డిఫరెంట్ ఎంజైమ్స్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్. ఈ టాపిక్ వచ్చి ఏపీ డిఎస్సి, హెచ్జిటి అండ్ ఎస్ఏ బయాలజీ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. నేను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా నేను ఈ టాపిక్ని ప్రిపేర్ చేశాను. గమనించండి. సీరియల్ నెంబర్ ఫస్ట్ ఏంటి టాపిక్ అంటే వివిధ రకాల జీర్ణరసాలు మరియు ఎంజైమ్ల విధులు. ఏంటంటే మన జీర్ణ ప్రక్రియలో మనం తీసుకున్న ఫుడ్ అనేది సంక్లిష్ట పదార్థాలు అంటే కాంపౌండ్ సబ్స్టాన్స్ సరళ పదార్థాలుగా సింపుల్ సబ్స్టాన్స్గా మారిన తర్వాతనే అది బ్లడ్లో కలిసిన తర్వాత మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ జీర్ణ ప్రక్రియలో వివిధ రకాల ఎంజైమ్స్ అవి నిర్వహించే చర్య వల్ల మనం తీసుకున్న ఫుడ్ ఏ విధంగా జీర్ణం అవుతుందో ఈ టాపిక్ ద్వారా తెలుసుకుందాము. సీరియల్ నెంబరు ఎంజైమ్ ఆర్ పదార్థం సెక్రెటెడ్ బై అంటే గ్రంథి. ఏ గ్రంథి ఈ ఎంజైమ్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ స్రవించే ప్రదేశం. ఈ గ్లాండ్ ఈ ఎంజైమ్ ఏ ప్రదేశంలోని ప్రాసెస్లో ఈ జీర్ణరసాలు ఏ విధంగా ఫుడ్ పైన చర్య జరుపుతుంది. తర్వాత వేటిపై చర్య జరుపుతుంది. యాక్సాన్. ఏర్పడే ఉత్పన్నం ఏంటి. లాస్ట్గా ఈ ఎంజైమ్ చర్య వల్ల ఏర్పడే పదార్థం ప్రొడక్ట్ ఏంటి అని చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ వన్ టైలిన్నే లాలాజల అమైలేజ్ అని కూడా. నెక్స్ట్ ఇది ఈ ఎంజైమ్ని ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అంటే లాలాజల గ్రంథులు అనేవి రిలీజ్ చేస్తాయి. నెక్స్ట్ స్రవించే ప్రదేశం ఏంటంటే ఆస్యకుహరం. దీన్నే బకల్ క్యావిటీ అని కూడా అంటారు. నెక్స్ట్ డైజెస్టివ్ జ్యూస్ అంటే ఈ గ్లాండ్ టైలిన్ ఈ లాలాజలం సెలైవా. డైజెస్టివ్ జ్యూస్ ఏంటి అంటే మన ఆస్యకుహరంలో రిలీజ్ అయ్యే ఈ డైజెస్టివ్ జ్యూస్ ఏంటంటే లాలాజలం సెలైవా. వేటిపై చర్య జరుగుతుంది ఈ టైలిన్ అనే ఎంజైమ్ అంటే కార్బోహైడ్రేట్స్పై చర్య జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి. పిండి పదార్థాలు. టైలిన్ అనే ఎంజైము మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలపై చర్య జరిపి లాస్ట్గా మాల్టోజ్గా దాన్ని ఈ టైలిన్ అనే ఎంజైమ్ ప్రభావం వల్ల కార్బోహైడ్రేట్ అనేది మాల్టోజ్గా ఏర్పడుతుంది. అంటే సంక్లిష్ట పదార్థం సరళ పదార్థంగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ ఎంజైమ్ వచ్చి పెప్సిన్. ఈ పెప్సిన్ అనే ఎంజైమ్ని ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అంటే గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటే జఠర గ్రంథులు. నెక్స్ట్ ఏ ప్రదేశంలోకి స్రవిస్తుంది అంటే ఈ జఠర గ్రంథులు అనేవి జీర్ణాశయం స్టమక్లోకి. నెక్స్ట్ స్టమక్లో రిలీజ్ అయ్యే జ్యూస్ ఏంటి అంటే జఠర రసం. దాన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. నెక్స్ట్ ఈ పెప్సిన్ అని ఎంజైము వేటిపై చర్య జరుపుతుంది అంటే ప్రోటీన్స్పై చర్య జరుపుతుంది. ఈ ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మారుస్తుంది. పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్స్ని పెప్టోన్స్గా మార్పు చెందిస్తుంది. నెక్స్ట్ పైత్యరసం. నెక్స్ట్ ఎంజైమ్ వచ్చి పైత్యరసం. ఈ పైత్యరసాన్ని ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది అంటే లివర్ కాలేయం. నెక్స్ట్ ఏ ప్రదేశంలోకి రిలీజ్ చేస్తుంది అంటే ఆంత్రమూలం. దీనిని ఇంగ్లీష్లో డ్యూడినం అంటారు. పైత్యరసం బైల్ జ్యూస్. ఈ పైత్యరసం రిలీజ్ చేసే ఎంజైమ్ ఏంటి. పైత్యరసం అనేది బైల్. దీనిలో పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవు. దీన్ని లివర్ రిలీజ్ చేస్తుంది ఆంత్రమూలంలోకి. నెక్స్ట్ ఈ పైత్యరసం అనేది బైల్ జ్యూస్ అనేది కొవ్వులు మనం తీసుకునే కొవ్వులు ఉంటాయి కదా, ఫ్యాట్స్ ఆహారంలోనే ఉండే కొవ్వుల్ని ఇది ఎమల్సిఫికేషన్ అనేది ఎమల్సిఫికేషన్ చేస్తుంది. అంటే ఏంటి. బ్రేకింగ్ డౌన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్. అంటే మనం తీసుకునే సంక్లిష్టమైన ఈ కొవ్వు కణాలు అనే వాటిని చిన్న చిన్న రేణువులుగా మారుస్తుంది. నెక్స్ట్ మీరు గుర్తుంచుకునే విధంగా నెక్స్ట్ చూడండి. అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అనే 3 ఎంజైమ్స్ని ప్యాంక్రియాస్ అంటే క్లోము అనే గ్రంథి రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేసే ఎంజైమ్స్ ఏంటి అంటే అమైలేజ్,
ట్రిప్సిన్, లైపేజ్. ఈ ఈ ఈ ఎంజైమ్స్ని ఈ క్లోమం ఏ ప్రదేశంలోకి రిలీజ్ చేస్తుంది అంటే ఆంత్రమూలం. దీన్ని డ్యూడెనం అంటారు. ఈ క్లోము అనేది స్రవించే డైజెస్టివ్ జ్యూస్ ఏంటి అంటే జనరసం ఏంటంటే క్లోమరసం, ప్యాంక్రియాటిక్ జ్యూస్. ఈ జ్యూసు ఈ ఎంజైము వేటిపై చర్య జరుపుతుంది అంటే ఈ ఎమైలేజ్ అనే ఎంజైము మనం ముందుగా చెప్పుకున్నాం. టైలిన్ అనేది కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్గా మారుస్తుంది. అదేవిధంగా ఎమైలేజ్ కూడా కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్గా మారుస్తుంది. నెక్స్ట్ ట్రిప్సిన్ ప్రోటీన్స్పై చర్య జరిపి ప్రోటీన్స్ని పెప్టోన్స్, పాలీపెప్టైడ్స్గా మార్పు చెందిస్తుంది. నెక్స్ట్ లైపేజ్ అనే ఎంజైము క్రొవ్వులను, ఫ్యాట్స్ను కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్గా మార్పు చెందిస్తుంది. అంటే ఈ ప్యాంక్రియాస్ క్లోము అనే గ్రంథి 3 రకాలైన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఏంటి? అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఇవి అమైలేజ్ ప్రోటీన్స్పై కార్బోహైడ్రేట్స్పై చర్య జరుపుతుంది, ట్రిప్సిన్ ప్రోటీన్స్పై చర్య జరుపుతుంది, లైపేజ్ కొవ్వు ఆమ్లాలు గ్లిజరాల్గా మార్పు చెందిస్తుంది. మనం మొత్తం టేబుల్లో ఈ క్లోమం రిలీజ్ చేసే ఎంజైముల్ని మీరు గుర్తించుకుంటే మిగతావి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి ఒక కోడ్ నేను ప్రిపేర్ చేశాను. ఏంటి అది అంటే పాంక్రియాస్ అడుగుతుంది, అమ్మ టీ తీసుకుని రా లైట్గా. నేను అండర్లైన్ చేశాను, అబ్జర్వ్ చేయండి. అమ్మలో అమైలేజ్ అనేది ఎంజైమ్, అమైలేజ్. టీ ట్రిప్సిన్, లైట్గా లైపేజ్. అంటే చూడండి, అమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అనేది ఏమిటి? ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది? ప్యాంక్రియాస్ క్లోమం అడుగుతుంది, అమ్మ టీ తీసుకురా లైట్గా. మీరు గుర్తించుకోవడానికే నేను ఈ కోడ్ ప్రిపేర్ చేశాను, దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ ఎంజైమ్ పెప్టిడేజెస్. ఈ పెప్టిడేజెస్ అనే ఎంజైముని ఏ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది? ఆంత్రగ్రంథులు. ఈ ఆంత్రగ్రంథులు అనేవి చిన్న ప్రేగు గొడల్లో ఉంటాయి. ఇవి ఈ ఆంత్రగ్రంథులు రిలీజ్ చేసే డైజెస్టివ్ జ్యూస్ ఏంటి అంటే ఆంత్రరసం. దీన్నే సక్కస్ ఎంటరికస్ అని కూడా అంటారు. ఇది దేనిపై చర్య జరుపుతుంది అంటే పెప్టైడ్స్ని అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. నెక్స్ట్ ఎంజైమ్ సుక్రేజ్ అనేది ఏ గ్రంథి రిలీజ్ చేస్తుంది అంటే ఆంత్రగ్రంథులు. ఇంటెస్టైనల్ గ్లాండ్ అంటే ఈ గ్లాండ్స్ కూడా చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్లోనే ఉంటాయి. ఈ ఆంత్రగ్రంథులు రిలీజ్ చేసే జ్యూస్ ఏంటి అంటే ఆంత్రరసం, ఇంటెస్టైనల్ జ్యూస్. ఈ సుక్రేజ్ అనేది దేనిపై చర్య జరుపుతుంది అంటే సుక్రోజుపై చర్య జరిపి గ్లూకోజ్గా మారుస్తుంది. సుక్రోజ్ అనేది చెరుకులోని చక్కెర. చెరుకు తీపిగా ఉంటుంది కదా, అందులో ఉండే చక్కెర ఏంటి? సుక్రోజ్. దీన్ని గ్లూకోజ్గా మారుస్తుంది. మనం డైజెస్టివ్ ప్రక్రియలో మనం తీసుకునే ఆహారం అనేది సంక్లిష్టంగా ఉంటాయి. అంటే కాంపౌండ్ సబ్స్టాన్సెస్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మనం తీసుకుంటాం. ఇంకా వేర్వేరు పదార్థాలు కూడా తీసుకుంటాము. అయితే ఈ సంక్లిష్ట పదార్థాలని సింపుల్ సబ్స్టాన్స్గా మార్చి మన బాడీ అబ్జర్వ్ చేసుకునేలాగా చేసే ప్రక్రియనే మనం డైజెస్టివ్ సిస్టమ్ అని అంటాం కదా. ఈ ఎంజైమ్స్ అన్నీ కూడా కాంపౌండ్ సబ్స్టాన్సెస్ని సింపుల్ సబ్స్టాన్స్గా మార్చడంలో ఫుడ్పై చర్య జరుపుతాయి. ఓకే, థ్యాంక్ యూ.